హలో ఎవరీవన్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో. చంద్రబాబు నాయుడు గారు ఎవరు బ్రేక్ చేయని ఒక రికార్డ్ని బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి సార్ అది? అరుదైన రికార్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళకి ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించి 15 ఏళ్ళు, 15 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. అంతకుముందు ఎవరు లేరంటే దక్షిణ భారతదేశంలో ఉన్నారు. 18 సంవత్సరాల 362 రోజుల పాటు కరుణానిధి గారు ఉన్నారు. అలాగే 16 ఏళ్ల పాటు రామస్వామి గారు పాండిచ్చేరి సీఎం ఉన్నారు. దక్షిణ భారతదేశంలో 15 ఏళ్ళ రికార్డు వాళ్ళిద్దరి తర్వాత అరుదైన రికార్డు సాధించింది చంద్రబాబు నాయుడు గారే. అయితే వాళ్ళిద్దరిని కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఆయన ఇవాళకి 15 సంవత్సరాలు, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది ఆయనకి. ఇంకా 15, ఒక 3, 18, ఇంకా 3.5 సంవత్సరం ఉంది. అంటే ఈ రికార్డుని, కరుణానిధి రికార్డును కూడా బద్దలు చేయడానికి దగ్గరగా వెళ్తున్నాడు ఆయన. ఇక 2029లో కూడా మళ్ళీ గెలిస్తే అదొక చరిత్రహీన. ఆయనకి సింగపూరు సంబంధించి అధ్యక్షుడు ఆయన లిక్విన్ అనే అతను ఆదర్శం. ఎవరొకరు ఆదర్శంగా ఉంటేనే జీవితంలో పైకి రాగలరు. ఎవరిని ఆదర్శంగా తీసుకోకపోతే, ఏ లక్ష్యాలు లేకపోతే ముందుకు వెళ్ళలేరు. ఆయనకంటూ ఒక విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన విద్యార్థి దశ నుంచి స్టూడెంట్గా ఆయన విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాల్ని మొదలుపెట్టి ఆయన చట్టసభల్లోకి ఎంటర్ అయ్యారు. చట్టసభల్లోకి ఎంటర్ అయిన తర్వాత 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత పిన్న వయసులో, చాలా తక్కువ వయసులోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసి అక్కడి నుంచి రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తున్నారు. అసలు ఆయన్ని ప్రశంసించకుండా ఉండనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఈవెన్ ఆయన్ని ద్వేషించేటువంటి కేటీఆర్ గారు కూడా ఈ మధ్యకాలంలో, కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, కానీ విజన్ పరంగా ఆయన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే అని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఏంటి? ఆయన విజన్. ఒక నాయకుడికి కావాల్సింది ఏంటంటే విజన్. ఓకే. ఆ విజన్ లేకపోతే ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశం కానీ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 25 ఏళ్ళు వరుసగా ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి గుజరాత్కి, ఇప్పుడు ప్రధానమంత్రి 3వసారి. ఆయన ప్రస్థానం కూడా 25 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఓటమి ఎరగనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. సో 25 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా. అంటే ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఆయన. ఆయనది ఒక రికార్డు. ఆయన రికార్డు ఎందుకు అయింది అని అంటే ఆయన విజన్. గుజరాత్ని ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి గుజరాత్లో భూకంపాలు వచ్చి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించి గుజరాత్ని ఒక మోడల్గా తయారు చేశారు. గుజరాత్ మోడల్ని చూపించి ప్రధానమంత్రి అయ్యారు 2014లో. అది ఆయన చరిత్ర. అంటే ఒక ముందు చూపు ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి, సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఆదరిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, 45 సంవత్సరాలు పైగా ఉంది ఆయనకి రాజకీయ ప్రస్థానం. 78లో తొలిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సో అప్పటి నుంచి ఆయన కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు. ఒక్కసారి నాకు తెలిసినంత వరకు ఒక్కసారి ఓడిపోయినట్టున్నారు, ఒకే ఒక్కసారి. మొత్తం ఆయన గెలుస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఓటమి ఎరగినటువంటి నాయకుడిగా ఉన్నారు. కుప్పంలో వరుసగా గెలుస్తూ ఉన్నారు. రికార్డు మెజార్టీ తోటి వస్తూనే ఉన్నారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 95లో ఒకసారి, 99లో ఒకసారి. ఆయన సింగపూర్ లిక్విడ్ని ఆదర్శంగా తీసుకొని సింగపూర్ లాగా తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్ని అనుకున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. కానీ దానికి బాటలు వేసేటువంటి క్రమంలోనే, దానికి బాటలు వేశారు, పునాదులు వేసినటువంటి క్రమంలోనే 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. దాంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 2004 నుంచి అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మధ్యలో ప్రతిపక్షం పాత్ర పోషించారు.
చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 దాకా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు. ఓకే. 10 సంవత్సరాల పాటు సుమారుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో ప్రజలు అక్కడ తిరస్కరించడంతో మళ్ళీ ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. 4వసారి ముఖ్యమంత్రి అయినా. సో ఇదంతా ప్రస్థానం తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం అంత ఈజీ ప్రస్థానం కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంత ఈజీ ప్రస్థానం కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని అక్కడ గుజరాత్ ప్రజలు వరుసగా ఆదరిస్తూ వచ్చారు. అలాగే భారత ప్రజలు కూడా వరుసగా ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒడిదుడుకులు ఏమి లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగున ఒడిదుడుకులే. ఆయన ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి లీడర్. ఆయన చదువుకునేటువంటి రోజుల్లోనే నాయకత్వ లక్షణాలతో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు ఆయన ఎస్వి యూనివర్సిటీలో. సార్, అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారు, సో తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూస్ చేసుకోవటం, అది కూడా ఒక విజనరీ అని చెప్పాలి కదా. ఆయన చూస్ చేసుకోలేదు. ఆ రోజు జరిగినటువంటి పరిణామాల క్రమంలో అధికార మార్పిడికి ఆ రోజున అనివార్యమైపోయింది. సో అనివార్యమైనటువంటి క్రమంలో అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరగడంతో ఎన్టీ రామారావు గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి తిరుగులేనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. అయితే ఆయన మొత్తం ఈ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రస్థానంలో చెప్పుకోదగ్గ అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా హైటెక్ ముఖ్యమంత్రిగా అనుకునేవాళ్ళు ఆయన అప్పట్లోనే. టెక్నాలజీని బాగా పరిచయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరనంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తారు, నేను కాదు. టెక్ గురువు అన్నారు కదా. ఈ మధ్యకాలంలో ఆయన యోగాంధ్ర సభకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా టెక్ గురువు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, టెక్నాలజీ గురువు. సరే, ఆయనే అన్నప్పుడు ఇంకా టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు ఉంటారనేది అందరికీ తెలుసు. ఇక ఆయన పెట్టినటువంటి పథకాలు కానీ, ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి కానీ, ఇవన్నీ కూడా ఒక కొత్త ప్రస్థానాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చారని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కాంటూర్ స్టిచెస్ అని, శ్రమదానం అని, తర్వాత ఇంకుడు గుంటలని, తర్వాత నీరు చెట్టు అని, ఇలాంటి ప్రోగ్రాంలు చాలా పెట్టారు. కానీ అవి ప్రజలు దాంట్లో పూర్తి స్థాయిలో భాగస్వాములు కాల. అయినట్టయితే కనుక మరో లెవెల్లో ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్లో ఆయన పెట్టిన నిబంధన ఏంటంటే, మీకు హౌస్ పర్మిషన్ కావాలి లేదా అపార్ట్మెంట్ పర్మిషన్ కావాలని అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇంట్లో చెట్లు ఉండాలి, ఇంకుడు గుంట ఉండాలి అని పెట్టారు. అది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ఏమైంది, హైదరాబాద్ మొత్తం ఎలా కనిపిస్తుంది? మీకు ఎక్కడ గ్రీనరీ కనిపించదు, మొత్తం కాంక్రీట్ జంగిల్లా కనిపిస్తుంది మనకి హైదరాబాద్. అంటే ముందు చూపు ఉన్నటువంటి లీడరు చంద్రబాబు నాయుడు గారు. తెలుసు ఆయనకి పాపులేషన్ ఇంత పెరుగుతుంది, పెరిగినప్పుడు ఇబ్బందులు లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా, తర్వాత పర్యావరణ సమస్యలు రాకుండా ఉండటానికి ఆయన ముందుగానే ప్లాన్ చేస్తారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అధికార యంత్రాంగం కానీ లేదా ప్రజలు సహకరించడం ప్రజలు కానీ వైఫల్యం చెందారేమో ఆయన అర్థం చేసుకోలేక అని కొంతమంది భావిస్తూ ఉంటారు. లేదంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కసారికి మీరు కోఆపరేట్ చేయండి, సహకరించండి, అర్థం చేసుకోండి అని చెప్పి వంగి దండాలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు 2018లో. సీన్ కట్ చేస్తే ఏమైంది? మళ్ళీ మొదటికి రావాల్సి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ పునాదుల నుంచి మళ్ళా రాష్ట్ర నిర్మాణాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995లో ఆయన బాధ్యతలు స్వీకరించి మళ్ళీ 99లో రెండోసారి గెలిచిన తర్వాత అభివృద్ధిని వేగవంతం చేశారు. వేగవంతం చేసి విజన్ తయారు చేసి పరుగు పెట్టించారు. ఆ క్రమంలో అదే పరుగుతో వెళ్ళినట్టయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మెట్రో ఎప్పుడో మనకు 2009లో ఆ ప్రాంతాన్ని 2012 ఆ ప్రాంతాన్ని అయిపోయింది. లేట్ అయిపోయింది కదా మెట్రో. మెట్రో వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నట్టయితే మెట్రో ఎప్పుడు అయిపోయింది. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిందే కదా. ఆయన హయాంలోనే మొత్తం అంతకుముందు ఫౌండేషన్ వేరే వాళ్ళు వేసి ఉండొచ్చు, బట్ పరుగు పెట్టించారు ఆయన. ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ ఆయన విజన్లో భాగం. ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, హైటెక్ సిటీ,
ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో అనేకమైనటువంటి ఆయన చేసినటువంటివి ఉన్నాయి. అందుకే విదేశస్తులు, విదేశీ లీడర్లు ఎవరు వచ్చినా సరే ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేరు. పైగా ఆయన టెన్యూర్లో 99 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈయన మీద ఆధారపడి ఉంది, ఆ రోజున వాజ్పేయి గారి గవర్నమెంట్. సో అప్పుడు వాస్తవంగా సంక్షోభంలో ఉన్నప్పుడు సమాజం, తెలుగు సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకనంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి చాలా చోట్ల. అలాంటి అప్పుడు ఆయన ఫుడ్ ఫర్ వర్క్ అనే ఒక కార్యక్రమం పెట్టి తినడానికి ముందు ఇబ్బంది లేకుండా బియ్యం మొత్తం పంపిణీ చేశారు, కేంద్రం నుంచి తెప్పించి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే. రీసెంట్గా ఒక సర్వేలో కూడా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సీఎం ఏదో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉండేటువంటి సీఎంలో బెస్ట్ సీఎం అని వచ్చింది. అయితే ఈయన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రోజులతో చెప్పాలంటే ఎన్ని రోజులు అంటే, ఈయన ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 8 సంవత్సరాల 255 రోజులు ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. తర్వాత ఏర్పడినటువంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొదటి కాలం 110 రోజులు పదవీ కాలం, 6 ఏళ్ళ 110 రోజులు. సో ఏది ఈ మొత్తం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు కూడా. సో అది 8 సంవత్సరాల 255 రోజులు ప్లస్ ఇది 6 సంవత్సరాల 110 రోజులు, వెరసి 15 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక రికార్డు. యాక్చువల్గా ఈ రికార్డుని రామచంద్రన్ గారు, ఎంజి రామచంద్రన్ గారు కానీ, నాయర్ కానీ, జయలలిత కానీ, లేదంటే రామకృష్ణ హెగ్డే కానీ, వీళ్ళంతా పెద్ద లీడర్లు సౌత్లో. వీళ్ళెవరూ సాధించినటువంటి రికార్డుని ఈయన సాధించారు. సో రాబోయే రోజుల్లో కరుణానిధి అలాగే రామస్వామి రికార్డుల్లో ఉన్నటువంటి ఆయనది 16, ఆయన 18 సంవత్సరాల 362 రోజులు, అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు ఉంది కరుణానిధి గారికి. కరుణానిధి గారి రికార్డు కూడా ఈ టైం మళ్ళీ కనుక గెలిస్తే 2029లో అది కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు. బహుశా అది కనుక బ్రేక్ చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ వైకుంఠపాలి గేమ్తో మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుందేమో అనేటువంటి టాక్ కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ మరో లెవెల్లోకి ఉంటుంది, లేదంటే ఆయన రికార్డు తర్వాత సంగతి. ఆయన ఆల్రెడీ రికార్డులు సాధించారు. ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మాత్రం ఆయన రికార్డు పదిలంగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.